హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? చలనచిత్ర పరిశ్రమలో అభిమాన హీరోలను చూసి అభిమానులు తమ హీరోని తమలాగానే ఊహించుకుంటారు. అక్కడ హీరోలు డ్యాన్స్ చేస్తే మేమే డ్యాన్స్ చేసినట్టుగా, వాళ్ళు ఫైట్ చేస్తే మేమే ఫైట్ చేసినట్టుగా, హీరోలు డైలాగులు చెప్తే మేమే చెప్పినట్టుగా ఊహించుకుంటారు. మనకి ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బాధలో ఉన్న సినిమా అనేది మనకు ఒక వినోదంలా ఉపయోగపడుతుంది. అలాంటి చలనచిత్ర పరిశ్రమలో మన తెలుగు సినీ పరిశ్రమ రోజు రోజుకు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. రాజమౌళి లాంటి దర్శకులు జాతీయ స్థాయికి, అక్కడ నుంచి అంతర్జాతీయ స్థాయికి పరిశ్రమను తీసుకువెళ్ళారు. సుకుమార్, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి సీను, బాబీ, అనిల్ రావుపూడి లాంటి దర్శకులు దాన్ని అలాగే కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు స్టార్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోలు అయ్యారు. ప్రభాస్ తెలుగు హీరో కన్నా హిందీ హీరో అని చెప్పొచ్చు. అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు పాన్ ఇండియా స్టార్ హీరోలుగా చలామణి అవుతున్నారు. దేశవ్యాప్తంగా వీరి పేరు మారుమోగుతుంది. హాలీవుడ్కి ధీటుగా తీయాలనే ప్రయత్నంలో రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నారు. ప్రపంచంలోని దాదాపు అన్ని భాషల్లో ఈ సినిమా విడుదల చేసేలా ప్రణాళిక రచిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా దీన్ని నిర్మించేందుకు రాజమౌళి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏ భాషలో లేని విధంగా మన తెలుగు పరిశ్రమలోనే ఎక్కువ మంది స్టార్ హీరోలు ఉన్నారని చెప్పొచ్చు. ఇంతమంది స్టార్ హీరోలు మరే భాషలో కనిపించరు. అందరూ స్టార్ హీరోలే కావడంతో నెంబర్ 1 ఎవరు అనే చర్చ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అయితే నెంబర్ 1 అనే స్థానం పదిలంగా ఉండటం లేదు. గతంలో అయితే కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. తర్వాత నెంబర్ 1 స్థానం ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ మధ్య పోటీ ఉండేది. కొన్ని సంవత్సరాల పాటు చిరంజీవి గారు టాలీవుడ్ నెంబర్ 1 స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నారు. తర్వాత నెంబర్ 1 స్థానం సినిమాను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎవరి సినిమా విడుదలై ఎక్కువ కలెక్షన్లు సాధిస్తుందో ఆ సినిమాలో నటించిన హీరోనే నెంబర్ 1గా చలామణి అవుతారు. మరే సినిమా వచ్చి ఆ కలెక్షన్లు దాటేంత వరకు అతనే నెంబర్ 1 హీరో. ఒకవేళ స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అయితే తర్వాత సినిమా మీద అంచనాలు ఉండటం లేదు. కలెక్షన్ల ఆధారంగా ప్రథమ స్థానంలో నిలబడే హీరోనే ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా చూసుకుంటే బాహుబలి సినిమా విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుగులేని విధంగా ప్రభాస్ ఒక్కడే హిందీ హీరోలను కూడా దాటేసి ప్రథమ స్థానంలో నిలబడుతూ వచ్చారు. పుష్ప 2తో అఖండ విజయం సాధించిన అల్లు అర్జున్ క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది. తర్వాత అతను ఎలాంటి సినిమా తీస్తాడనే దానిపై తన క్రేజ్ అలాగే నిలబడుతుందా లేదా అనేది తేలుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్.